ఈరోజు జిఎస్ఆర్ సెంటర్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరడానికి వచ్చిన యువకులకి, అదేవిధంగా ఈ సమావేశానికి హాజరైన పెద్దలు, కాబోయే ఎమ్మెల్యే గారు పాసిరి సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా అధికార ప్రతినిధి చంద్రబాబు గారికి, గృహ అధ్యక్షుడు రాజు గారికి, సునీల్ గారికి అందరికీ నమస్కారం. ఈ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన నుంచి మన ఆంధ్రప్రదేశ్ని కాపాడాలంటే మనందరం ఐకమత్యంగా కష్టపడి పనిచేసి చంద్రబాబు నాయుడు గారిని సేవం చేసుకునే విధంగా మన సునీల్ కుమార్ గారు కూడా ఎమ్మెల్యేగా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ, మీరంతా కష్టపడి తెలుగుదేశం పార్టీలో పనిచేసి తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్లో నల్ల జెండా ఎగరేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు గారికి, ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, మాజీ శాసనసభ్యులు, కాబోయే శాసనసభ్యులు మన డాక్టర్ పాసిరి సునీల్ కుమార్ గారికి, అదేవిధంగా రూరల్ మండల అధ్యక్షులు సోదరులు కొండూరు వెంకటేశ్వరరాజు గారికి, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు, ఇచ్చేసిన యువతకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముందుగా మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా చేరేందుకు ఇచ్చేసిన మీ అందరూ కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ముఖ్యంగా స్వామి వివేకానంద చెప్పినట్లుగా 100 మంది ఉక్కు నరాలు, ఇనప కండరాలు కలిగినటువంటి యువత నా చేతిలో ఉంటే ఈ దేశాన్ని స్థితిగతులు మారుస్తానని చెప్పి స్వామి వివేకానంద గారు చెప్పారు. అయితే ఈ దేశంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. అరాచక పాలన, దౌర్జన్యం, దుర్మార్గం, ఈ విధంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారిని గదింపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. గతంలో ప్రపంచ దేశాల్లో యువత ఎక్కువ ఉన్న దేశం ఏదంటే ఆ భారతదేశం అనేవాళ్ళు. అదేవిధంగా భారతదేశంలో యువత ఏ రాష్ట్రంలో ఎక్కువ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో అంటారు. అయితే ఈరోజు యువతకి చేసుకునేదానికి పని లేదు, చేసేదానికి ఉద్యోగం లేదు, వ్యాపారాలు చేసుకునే దానికి ప్రభుత్వం నుంచి సహకారం లేదు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపులు అందరూ కూడా ఎవరైనా నిరుద్యోగులు యువతను ఇవ్వకుంటే యువతకంతా కూడా లోన్స్ ఇచ్చి వాళ్ళకి ఆటోలో, కార్లో, చిల్లరంగడో, కూల్ డ్రింక్ షాపో లేదైనా మరేదో వ్యాపారం చేసుకున్న దానికి ప్రభుత్వం నుంచి సహకారం ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు అందరినీ కూడా అనగదొక్కి వారికి ఇవ్వాల్సినటువంటి ప్రోత్సాహం ఇవ్వకుండా నిరుద్యోగ యువతని నిరుత్సాహపరిచే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. దీన్ని అంతటినీ చమరగీతం పాడాలన్నా, తిరిగి రాష్ట్రంలో యువత ఉత్సాహంగా తమ జీవితానికి
ఒక అర్థం. తాను సాధించుకోవాలంటే కావాల్సినటువంటివి కూడా సాధించుకోవాలంటే ఈ అరాచక ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన అవసరం మన అందరికి ఎంతైనా ఉంది. ఆ క్రమంలో ఈరోజు మీరంతా కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు గూడూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గర జిఎస్ఆర్ సెంటర్ నుంచి సుమారు 100 కుటుంబాల యువత పిల్లలు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు చూసి ఇక్కడ గూడూరు నియోజకవర్గంలో కాబోయే అభ్యర్థి సునీల్ కుమార్ గారిని 2024 ఎమ్మెల్యేగా చూడాలనే ఉద్దేశంతో యువత కంకణం కట్టుకున్నారు. యువత అనుకుంటే ఏమైనా సాధించగలే పరిస్థితి. యువతకి ఈ 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాలు 9 నెలలు అయింది. ఈ జగన్మోహన్ వచ్చిన తర్వాత ఒక జాబ్ ఇప్పించిన దాఖలా లేదు, ఉపాధి కల్పించిన దాఖలా లేదు, ఏ ఒక్క నైపుణ్యం కలిగించే పరిస్థితి లేదు. ఇంట్లో తల్లిదండ్రులకు కూడా అన్ని కష్టాలే, ఏం కొనే నిత్యావసర వస్తువులు కొనే పరిస్థితి లేదు. పెట్రోల్ డీజిల్ పెరిగింది, మనం ఎక్కడికైనా పోవాలన్నా బైక్ వేసుకోవాలంటే ఇబ్బందికరమైన పరిస్థితి. ఇంట్లో ఆదాయం లేదు, పిల్లలు చదువుకోవాలంటే ఇబ్బందికరంగా ఉంది. ఇవన్నీ కావాలంటే 2024లో నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా, ఇక్కడ ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ గారు అయితేనే మన అందరం భవిష్యత్తు. ప్రైవేట్ కంపెనీలు వస్తాయి, జాబులు ప్రతి సంవత్సరం జాబులు ఇచ్చే ఏర్పాటు చేస్తాడు నారా చంద్రబాబు నాయుడు. లోకేష్ బాబు చెప్పారు 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేస్తాయని. ఆ స్ఫూర్తి తీసుకొని ఈ పిల్లలు మన యువకులు అందరూ కష్టపడే ఇంటింటి డోర్ టు డోర్ తిరిగి సునీల్ కుమార్ ఎమ్మెల్యే అయితే మనకు మేలు జరుగుతుంది, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే మనకు మేలు జరుగుతుంది ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ఈ 40 రోజులు కష్టపడి పనిచేస్తే బ్రహ్మాండమైన మెజార్టీతో సునీల్ కుమార్ని గెలిపించుకునే బాధ్యత మన అందరి మీద ఉంటుంది. మన ఇంట్లో మన కుటుంబ సభ్యుడిలాగా సునీల్ కుమార్ అంటే మన ఇంట్లో ఉన్నాడనే ఉద్దేశంతో ఉంటాం. గూడూరు నియోజకవర్గం మొత్తం కూడా ఎక్కడో వలస వచ్చేవాళ్ళు రాకుండా మనం లోకల్ ఎమ్మెల్యే నిద్రలేసే బాగుపడేవాడు, పేద పొడుగు వర్గానికి సంబంధించిన వ్యక్తి, ఎవరు కష్టాలు పడుతున్నా ఆయన వంతు కష్టపడే వ్యక్తి. అలాంటి ఎమ్మెల్యేని కావాలి. కానీ ఎక్కడెక్కడి నుంచి వచ్చాడు, ఒక ఆయన వచ్చాడు చెన్నై వెళ్ళిపోయాడు, ఇంకో ఆయన రాపూర్ నుంచి వచ్చాడు, ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడో తెలియదు. అవన్నీ తెలుసుకోవాలి. ఆయన ఏదో మాట్లాడుతున్నారు, మతి కనిపించింది ఆయనకి, ఏం మాట్లాడాలో ఏం తెలియట్లా. ఎవరినేమో జాబ్ చేసుకునే వాడికినో మన డెవలప్ చేసే అధిక నాయకులకి తేడా లేదా? ఒక ఎమ్మెల్యే అంటే నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తాడు, ఆయన లోకల్ వాడు కావాలన్నాడు. ఉద్యోగం చేసుకున్నాడు, ఎక్కడి నుంచైనా ట్రాన్స్ఫర్లు అవుతాడు, వస్తాడు పోతాడు, నాన్ లోకల్ అయినా ఇబ్బందిలా, ఎవడైనా ఇబ్బందిలా. అవన్నీ తెలుసుకోవాలి. ఏదో చదువుకున్నారంటే కాదు, మాట్లాడడం కూడా ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. ప్రజలందరూ తెలుసుకొని రేపు 2024లో సునీల్ కుమార్ని అఖండ మెజార్టీతో గెలిపించవలసిందే కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తమ్ముళ్ళు హాయ్ చెప్పండి. అందరూ చదువుకున్నారు కదా, అందరూ ఫస్ట్ ఆర్డర్ లేదు. మీ తల్లిదండ్రులతో మీరు ఏ కాలేజ్ చేరాలో మీ తల్లిదండ్రులు కూర్చొని ఈ కాలేజ్ చేరాలా, ఈ కోర్స్ చేరాలా అని డిస్కస్ చేసుకునే కదా ఏదో కాలేజ్ చేరుతారు మీరు ఖచ్చితంగా. అదేవిధంగా ఈ రాష్ట్రానికి కూడా ఎవరు ముఖ్యమంత్రి అయితేనే మనకు ఉద్యోగాలు వస్తాయి, ఎవరు మంచి ముఖ్యమంత్రి అయితేనే మనకు ఉపాధి కలుగుతుంది, ఎవరు ముఖ్యమంత్రి అయితేనే మన తల్లిదండ్రులు బాగుపడతారు అని ఓటు ఆలోచించే కదా ఇవ్వాలా. మాయ మాటలకి ఏం కదా. లాస్ట్ టైం మాయ మాటలు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ అందరికీ ప్రతి ఒక్కరు తెప్పించి ఉపాధి మనకి మంచి కంపెనీలు తెప్పిస్తా అన్నాడు. ఒక్క కంపెనీ తీసుకొచ్చాడా? ఒక్క కంపెనీ కూడా తీసుకున్నాను జగన్మోహన్ రెడ్డి. జనాన్ని చంపడానికి ఆయన బతకదాన్ని మాత్రం కంపెనీలు తీసుకొచ్చాడు. తెలుసు మీకు? తెలుసా? బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్ మందు కంపెనీ అని తీసుకొచ్చాడు. మీకు మాత్రం ఒక కంపెనీ తీసుకురాలా. చంద్రబాబు నాయుడు గారికి విజన్ నాయకుడు కియా లాంటి పరిశ్రమలు తీసుకొచ్చాడు. పెద్ద కంపెనీ 1000 కంపెనీలు, సిసిటీలో 100 కంపెనీలు, మన గూడూరు చుట్టుపక్కల 100 కంపెనీలు, ఇన్ని కంపెనీలు చంద్రబాబు నాయుడు తీసుకొస్తే ఈయన ఒక్క కూడా తీసుకురాలా. అంటే ఆయన మిమ్మల్ని యువత చదువుకోకూడదు, బానిసల్లా బతకాల. ఇప్పుడు వచ్చి ఆయన చీప్ మందు తాగేసి రోడ్ల మీద తిరగాల, డ్రగ్స్ అలవాటు పడిపోవాలా, ఇవి డ్రగ్స్ మాదక ద్రవ్యాలు అన్ని అలవాటు పడిపోయి నాశనం అయిపోవాలా. అప్పుడే ఆయన చెప్పినట్టు వింటారు, ఆయన చెప్పిన మాటలు వింటారు. ఎన్ని అవుతూ మనకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో స్వయం ఉపాధి ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో మీకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నారు. మీరు అదే విధంగా డిగ్రీ చదివేసి కంప్లీట్ అయిపోయిన తర్వాత ఉద్యోగంకి ప్రయత్నించే టైంలో మీ ఖర్చుల కోసం, అప్లికేషన్ ఖర్చులకో మీరు కుటుంబ సభ్యుల మీద ఆధారపడకుండా నెలకి 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాడు.
చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మన తెలుగుదేశం గెలిస్తే మీ చదువుకుని అయిపోయిన తర్వాత ఉద్యోగ ప్రయత్నాల కోసం ప్రతి నెల మీకు ఉద్యోగం వచ్చేంత వరకు 3,000 ఇస్తా అన్నాడు. ఎన్ని రావాలా? ఎవరికి రావాలా? చంద్రబాబు నాయుడు రావాలా? ఎవరికి రావాలా? అందరూ పెద్దగా చెప్పాలా? చంద్రబాబు నాయుడు కావాలంటే ఇక్కడ ఎవరు కావాలా? సునీల్ కావాలా? మీరు అందరూ మీ స్నేహితులు డిస్కస్ చేసుకుంటారా? మీకు మనకు ఒక కంపెనీ కూడా తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. మీకేం కావాలి? చదువుకున్న తర్వాత ఉద్యోగం కావాలా? ఉద్యోగం కావాలంటే మనం ఇప్పుడు మనకు మనకు రాజధాని లేదు. ఏ రాజధాని మంది పేరు చెప్పాలమా? 3 ముక్కలు చేశారు. మనకు అమరావతి దేశంలోనే గర్వించదగ్గ అమరావతి కట్టాలనుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఈయన డబ్బులు ఏమన్నాడు? డబ్బులు జరిగా చంద్రబాబు నాయుడు ఒకటే చెప్పారు, మనకు 50,000 చిల్లర ఎకరాలు ఉన్నాయి, 33,000 చిల్లర ఎకరాలు రైతులు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇచ్చారు. 5,000 ఎకరాలు అమ్ముకుంటే అక్కడే భూమి పెరిగింది. బాగా ఒక దగ్గర బాగా డెవలప్ భూమి రేటు పెడతారు కదా. 5,000 ఎకరాలు అమ్మితే 5,000 ఎకరాలతోనే కట్టి చంద్రబాబు అన్నాడు చంద్రబాబు నాయుడు గారు. అంత జ్ఞానం కూడా లేదు ఇప్పుడున్న ముఖ్యమంత్రికి. అది నేనంత పట్టణం నమ్ముతాను అంటున్నాడు. 10 మందికి ఇచ్చేదానికి 100 మందికి బాగా రాస్తున్నాడు. 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు తెచ్చుకుంటున్నాడు. ఎన్ని మనం ఆలోచించాలా? మీ తల్లిదండ్రులు డెవలప్ అవ్వాలన్నా, మీకు భవిష్యత్తులో మంచి విద్య లభించాలన్నా, మీరు చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం రావాలన్నా చంద్రబాబు నాయుడు గెలిపించాలా? మీరు డిస్కస్ చేసుకోండి మీ కాలేజీల్లో, మీ స్నేహితులు దగ్గర. మనం సాయంకాలం అయితే డాబాకు పోదాం రామా అంటాం. డాబా మీద రాజకీయాలు మాట్లాడుకోండి. మీరు బీచ్కి పోతారు, బీచ్లో మాట్లాడుకోండి. మీరు ఏ సందర్భంలో ఉన్నా మీ ఖాళీ సందర్భంలో కొద్దిగా రాజకీయ డిస్కస్ చేసుకోండి. ఎవరైతే మనకు అభివృద్ధికి దోహదపడతారో అటువంటి నాయకుడే చంద్రబాబు నాయుడు గారు. 20 సంవత్సరాల తర్వాత కూడా ఈ పిల్లకాయకి ఏం చేయాలని ఆలోచించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ మీరు లోకల్ గా మన సునీల్ అన్న గారు ఉన్నారు. ఈ మధ్యనే ఒక హామీ ఇచ్చిన అన్నగారు, చుట్టుపక్కల ఏ పరిశ్రమ వచ్చినా 50% పైగా లోకల్ వ్యక్తులకు ఇచ్చిన తర్వాతే మీరు ఇతర రాష్ట్రాల్లోకి ఇవ్వాలని చెప్పి సునీల్ అన్న ఈ మధ్య హామీ ఇచ్చాడు. ఎంత మీరు మనసులో పెట్టుకోండి, చెప్పండి. మనమేమి అచ్చదేమో దోపిడీదేమో గమలేమో, మనకి ఏం అవసరం ఉంటుంది అన్నకి? అలా ఒక కంపెనీలో ఉద్యోగం చెప్పాలని అందుకోసం వస్తాం. మీరు డైరెక్ట్ గా ఫోన్ చేసుకోవచ్చు అన్నకి, అన్న నాకు ఉద్యోగం కావాలన్నా, నాకు నేను చదువుకున్నాను అన్న, నాకు ఏదో పలానా కంపెనీలో వేకెన్సీస్ ఉన్నాయని చెప్పి మీరు ధైర్యంగా వచ్చి డైరెక్ట్ గా అన్నం కలగవచ్చు, ఖచ్చితంగా కలవచ్చు. ఇటువంటి లోకల్ గా అందుబాటులో నాయకులు మనకు కూడా ఉండరు. ఇప్పుడు వచ్చేవాళ్ళంతా అన్న చెప్పారు, రాజు గారు చెప్పారు, అందరూ వలస పక్షులే. ఎలక్షన్ టైంలో వస్తాడు సునీల్ అన్న, లోకల్ ఓడిపోయినా గెలిచినా గూడులోనే ఉంటాడు, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాడు. ఇంకా ఓడిపోతేనే ఇంత ఉంటాడే, గెలుచుంటే ఆయన ఎంతమందికి ఎంత సాయం చేయగలరని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, మీ మొదటి ఓటుని చంద్రబాబు నాయుడు వేయండి. చంద్రబాబు నాయుడు గెలవాలంటే ముందు సునీల్ అన్న కావాలా? సునీల్ అన్నకి మీరు ఓటేస్తే మీ ఓటు కూడా అమూల్యంగా జీవితాంతం మీరు కాళ్ళ ఎగరేసుకొని చెప్పుకునే సందర్భం మీకు వస్తుందని తెలియజేస్తూ, మీరందరూ చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ ఓటేసి గెలిపించాలని ఇక్కడ మీరందరూ ఏకమైతే యువతందరూ సునీల్ అన్నకి అఖండ మెజార్టీ వస్తుంది. అఖండ మెజార్టీ వస్తే సునీల్ అన్నకి మంత్రి పదవి ఇచ్చే అవకాశం కూడా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీకు ఎంతో తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు సెలవు తీసుకుంటున్నాను. మన సునీల్ అన్న గారి నాయకత్వాన్ని బలపరుస్తూ, సునీల్ అన్న గారి ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి వచ్చిన ప్రతి ఒక్క యువత అందరికీ, విద్యార్థికి, ప్రతి ఒక్కరికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యా వ్యవస్థని అతలాకుతలం చేశాడు. విద్యా వ్యవస్థలో అంతకుముందు మనకి స్కాలర్షిప్ పడేటివి. ఆ స్కాలర్షిప్ అనే దాన్ని తీసేసి జగనన్న విద్యా దీవెన అని పెట్టాడు. ఈ జగనన్న విద్యా దీవెన అని పెట్టిన తర్వాత మనకి స్కాలర్షిప్ కాలేజీ పడుతుంటే మన డిగ్రీ అయిపోయినా, మన బీటెక్లు అయిపోయినా మన సర్టిఫికేట్ మనకి ఇచ్చేసేవాళ్ళు, మన జాబుల్లో జాయిన్ అవ్వాలన్నా దేనికైనా. కానీ ఈ రోజు జగనన్న విద్యా దీవెన అది పెట్టడం వల్ల ఆ జగనన్న విద్యా దీవెన డైరెక్ట్ గా మీ పేరెంట్స్ అకౌంట్ పడుతుంది. దాన్ని తీసుకెళ్లి కాలేజీలో కడితేనే మన సర్టిఫికేట్లు ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యా దీవెన ఈడు, మనకి డిగ్రీలు అయిపోతాయి. డిగ్రీ అయిపోయిన తర్వాత మనం బయటికి పోయి జాబులు చేయాలంటే మన సర్టిఫికేట్ కాలేజీ వాళ్ళు ఇల్లు. ఈ కాలేజీ వాళ్ళు లేకుండా, ఈ జగనన్న విద్యా దీవెన లేకుండా మీ సీనియర్స్ ఎంతో మంది బాధపడుతున్నారు. వాళ్ళ తరపున మేము పోరాడినా కానీ జగన్మోహన్ రెడ్డికి అసలు జీవం పుట్టినట్టు కూడా లేదు. ఈ రోజు ఎంతో మంది విద్యార్థులు చదువు అయిపోయి, డిగ్రీలు అయిపోయి, బీటెక్లు అయిపోయి పాప 5,000 రూపాయలకి ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క మద్యం షాపుల్లో బానిసలుగా పనిచేస్తున్నారు. ఈరోజు ఈ బానిసత్వం పోవాలంటే చంద్రబాబు నాయుడు గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు కూటమితో వచ్చే యొక్క తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలా. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారు గెలిస్తేనే మనకి రాష్ట్రంలో మనకి భవిష్యత్తు ఉంటుంది. రాష్ట్ర భవిష్యత్తు బాగుపడాలన్నా కానీ నారా చంద్రబాబు నాయుడు గారికి గెలవాలి. కనుక మీరు ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచించండి. మన గూడూరులో మన స్థానికుడు సునీల్ అన్న, మనం ఎప్పుడు పోయినా మీరు ఫోన్ చేసినా కానీ రెస్పాండ్ అయ్యే వ్యక్తి మన సునీల్ అన్న. మన సునీల్ అన్నని మనం గెలిపించుకోవాలా. ఇప్పుడు మీరు
10 మంది ఇక్కడికి వచ్చారు. మీరు ఇంకో 10 మందికి చెప్పండి, మాట్లాడుకొని డిస్కస్ చేసుకోండి. సునీల్ అన్న మన లోకల్ నాయకుడు, మన సునీల్ అన్నని గెలిపించుకోవాలా, తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలా. సునీల్ అన్న వస్తేనే మనకి ఏమన్నా పనులు. ఇప్పుడు దాకా చూశారు, వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మన గూడూరులో ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఆయన ఏం చేయలేదు. ఎవరి పైన ఇంటి దగ్గర పైన పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ ఈ రోజు సునీల్ అన్న ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఏ సమస్య వచ్చినా మనకి అండగా నిలబడుతున్నాడు. ఇటువంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే, మనం ఎమ్మెల్యేగా చేసుకుంటే మనకి ఇంకా ఎంత అండగా ఉంటారని చెప్పి ఒకసారి మీరు ఆలోచించుకోవాలని చెప్పి కోరుకుంటూ, ప్రతి ఒక్కరూ ఒకసారి ఆలోచించుకొని మీ తల్లిదండ్రులు అలాగే స్టూడెంట్స్ అందరూ కలిసి డిస్కస్ చేసుకుని తెలుగుదేశం పార్టీకి ఓటు వేయించే విధంగా మీరు కూడా మొబైలైజ్ చేస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందులో మా నాయకులు సునీల్ కుమార్ గారి నాయకత్వాన్ని, మా నాయకులు ఏం చెప్తే మాకు అదే శిరోధార్యం. పైన చంద్రబాబు నాయుడు గారు, గూడూరులో సునీల్ కుమార్ గారు. నాకు ఒక చిన్న పరిచయ కార్యక్రమం చెప్పండి. సార్ ఎంతమంది మీరా ఈరోజు రాష్ట్ర పరిస్థితి గమనిస్తే, ముఖ్యంగా మీరు విద్యార్థులు వచ్చారు కాబట్టి చెప్తున్నాను, విద్యార్థులకు భవిష్యత్ అనేది జీరో అయిపోయింది. మీరు గమనించారు, మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు గారిని జైల్లో పెట్టినప్పుడు కార్యకర్తల కంటే కూడా ఎవరైతే ఆయన లబ్ధి పొంది ఉద్యోగాలు పొంది సాఫ్ట్వేర్లో ఉన్నారో వాళ్ళే దేశ విదేశాల్లో కూడా తిరుగుబాటు చేసేటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. ఎందుకంటే మీరు ఇప్పుడిప్పుడే చదువుకుని వస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి టేస్ట్ తెలియకపోవచ్చు, కానీ అదే ఆయన విజన్ 2020 అని మనకు 2002లో చెప్పినప్పుడు అందరూ నవ్వి ఎద్దేవా చేశారు. నేను ఒక సైబర్ టవర్ కడతాను, ఏ రోజైతే ఇంట్లో చదువుకుంటున్నారు పిల్లలు వాళ్ళందరికీ ఏంటంటే, అప్పుడు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఒక 20,000 అంటే ఒక పెద్ద గెస్టెడ్ ఆఫీసర్, ఆయన 3,000 అంటే ఒక గుమాస్తా, ఒక 6,000 అంటే ఒక ఏవో, ఆ స్థాయిలో ఉన్నటువంటి జీతపద్యాలు ఉన్న కాలంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీగా ముందు చూసి విద్యార్థులు చదువుకున్న వాళ్ళకి, ఇప్పుడు బీటెక్ చదువుకున్న అందరూ ఇప్పుడు గమనించలేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాలంటీర్లుగా 5,000 జీతాలకి, ఇంకా వేరే ప్రైవేట్ కంపెనీలో ఒక 3,000కి 7,000కి బీటెక్ చేస్తున్నారు. అదే మన నారా చంద్రబాబు నాయుడు గారు 2002లో విజన్ 2020 పెట్టినప్పుడు వీళ్ళు నవ్వితే, ఆ రోజు అన్నాడు ఆయన ఒక సైబర్ టవర్ నిర్మించి విద్యార్థుల భవిష్యత్తుకు మంచి బాట వేస్తారని చెప్పి అన్నప్పుడు ఆ రోజు ఎవరికి తెలియలే. ఇప్పుడు మీరు గమనిస్తున్నారు, ఇప్పుడు మీ తల్లిదండ్రుల్లో మీ పెద్దవాళ్ళు ఎవరిలో కావచ్చు, మీ బాబాయిలు కావచ్చు, మీ అన్నలు కావచ్చు, సాఫ్ట్వేర్ రంగంలో నేను చెప్పాను 20,000 25,000 జీతాల నుంచి రాష్ట్రంలో జీతపత్యాలు లేవు. ఈ రోజు మినిమం సాఫ్ట్వేర్లో 50,000 నుంచి 5 లక్షల రూపాయలు నెలకు డ్రా చేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా. ప్రభుత్వ ఉద్యోగాల నుంచి ఆదాయాలు వస్తున్నాయంటే అది మన నాయకుడి యొక్క ముందు చూపు. కాబట్టి మీరు రావడం మంచి శుభదాయకం. అందరం కలిసి పనిచేద్దాం. నేను జయశ్రామ్ దగ్గరే ఉంటాను, నాది అక్కడ ఇల్లు, మీరు అందరూ జయశ్రామ్ కాబట్టి అక్కడే కలిసి పనిచేద్దాం. రేపు రాబోయే ఎలక్షన్లో మనకు ఏప్రిల్లో కావచ్చు, మన నాయకులు సునీల్ కుమార్ గారి నాయకత్వాలు అందరూ పనిచేసి ఆయన గెలుపుకు మనం అందరం కలిసి కృషి చేద్దాము. ఆయన గెలిచిన తర్వాత, మనకు మంత్రి అయిన తర్వాత, తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఇప్పుడు ఏ రోజు ఇప్పుడైతే 2020లో ఎలా విజన్ ఉందో మన బాబు గారు కూడా 2047లో విజన్ పెట్టారు. అదే విధంగా మనకు సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తారని కూడా చెప్పుంటారు. ముందుగా మనం చదువుకుంటున్నాం కాబట్టి మనకు ఉద్యోగ భద్రత కావాలి కాబట్టి అన్ని పథకాలు ఆకర్షితంగా ఉన్నాయి, మనకు అందుబాటులో ఉన్నాయి, అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి మీరు అందరూ రావడం శుభదాయకం. అందరూ కలిసి పనిచేద్దాం, హార్డ్గా వర్క్ చేసి రాబోయే ఎలక్షన్లో మా నాయకులైనటువంటి గూడూరు ఇన్ఛార్జు, రేపు 24 ఎమ్మెల్యేగా గెలవబెట్టే అభ్యర్థి సునీల్ కుమార్ గారి నాయకత్వంలో పనిచేద్దామని కోరుకుంటూ, ఒక్కసారి నేను సునీల్ కుమార్ గారి నాయకత్వం ఉంటాను. జిందాబాద్ చెప్పండి. ఓకే. చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ. అది
అప్పుడే వచ్చేసాడు అని అడిగాం చెప్తా గట్టిగా బాబు అందరికీ ఆశీస్సులు కూడా బాగున్నారని పూర్వం ఆశీర్వదిస్తున్నాను. నమస్కారం పెట్టుకుంటా. ఇట్లాగే ముఖ్యంగా ఎవరో మాట్లాడుతున్నాను అనుకోవచ్చు మీరు. నిన్న మా పార్టీ ప్రెసిడెంట్ పులిసేనన్న ఆధ్వర్యంలో మీరందరూ కూడా ఇక్కడ మా సురేష్ వాళ్ళ కొడుకు నాని, నాకు యాక్చువల్గా మీరంతా వస్తారని తెలియదన్నా. నాకు రోజు ఉదయం నుంచి ప్రోగ్రామ్ సాయం దాకుంటాయి, కానీ మీకోసమే ఒక గంట సేపు ప్రోగ్రామ్ని వాయిదా వేసుకొని ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే ఇంతమంది పిల్లలు వచ్చి నిరాశగా వెళ్ళిపోకూడదని చెప్పి. ఏదైనప్పటికీ ఇప్పుడే మా వాళ్ళందరూ కూడా మీకు చెప్పారు, మీరందరూ కూడా కొత్త ఓటర్స్, కొత్తగా ఫస్ట్ ఓటు వచ్చిన వాళ్ళందరూ కూడా 19 సంవత్సరాలు 23 సంవత్సరాల లోపలే ఉన్నారు. అందరూ కూడా అంతకన్నా పైన ఎవరు లేదు. మీ ఫస్ట్ ఓటు ఎవరికి అనేది మీరు ఆలోచించుకోండి. ఈ రాష్ట్రం ఎవరి వల్ల అభివృద్ధి చెందింది గతంలో, ఇప్పుడు ఎవరి వల్ల విధ్వంసకరమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో ఉంది. రాబోయే రోజుల్లో ఎవరు గెలిస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో మీరు ఆలోచించుకొని మీ ఫస్ట్ ఓట్ని వినియోగించుకోమని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, మా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు ఏ విధంగా ఈరోజు ప్రజల్లో ముందుకు వెళ్తున్నారో మీరు ఆలోచించండి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ విషయం చెప్పాడు మన వెంకటేష్. అప్పుడు డైరెక్ట్గా కాలేజ్ యజమాని ఖాతాలో చంద్రబాబు నాయుడు డబ్బులు వేసుకునేవాడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ ఆపేసి మన ఖాతాలో వేస్తానని చెప్పి మోసం చేసి మొత్తం ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళినా కానీ టీసీలు ఇవ్వడం అనేవాళ్ళు. మామూలుగా ఏంటంటే ఫీ ఎప్పుడు గవర్నమెంట్ కట్టేసేది ఫీజు అంతా కూడా. ఈరోజు కట్టే పరిస్థితి లేదు. వాళ్ళు టీసీ అడిగితే డబ్బులు కట్టినా పెండింగ్ అంటున్నాడు. అవునా మాకు డబ్బులు వస్తాయి కదా, గవర్నమెంట్ ఇస్తుంది కదా అంటే మాకేం రాలేదా అని టీసీలు కూడా తీసుకునే పరిస్థితిలో మీ సీనియర్లు ఉన్నారు. కాబట్టి మీరు కనుక్కోండి. మేము కూడా ఎగ్జామ్స్ కూడా క్వాలిఫై చేయట్లే పాపం వాళ్ళు, ఎగ్జామ్స్లో అన్నిట్లే. చంద్రబాబు గవర్నమెంట్ పరిస్థితి లేదు. ఆ రోజు ప్రశాంతంగా ప్రతి సంవత్సరం ఫీజు ఆ యొక్క స్కూళ్ళకి కాలేజీలకు వెళ్ళిపోతుంది కాబట్టి మీపైన ఒత్తిడి లేదు. ఈరోజు ప్రతి చిన్నపిల్ల పైన ఒత్తిడి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని డ్రగ్స్ కేంద్రంగా చేశాడు. నకిలీ మద్యం మనందరికీ, అంటే మన ప్రజలందరికీ ఇంక్లూడింగ్ యువతకి అలవాటు చేసే క్రమంలో విచ్చలవిడిగా బెడ్ షాపులు, అలాగే విచ్చలవిడిగా బార్లు, విచ్చలవిడిగా బ్రాందీ షాపులు మంజూరు చేసి అమ్మేటువంటి కార్యక్రమం. ఇప్పుడే ఆ పేర్లు కూడా మన సునీల్ చెప్పాడు. భూమి ప్రెసిడెంట్ మేడలు, రకరకాల గతంలో క్వాలిటీ బ్రాండ్ వస్తుంది చంద్రబాబు గవర్నమెంట్లో. మనము ఏ బ్రాండ్ కోరుకుంటే ఆ బ్రాండ్ మందు ఉండేది బార్లో కానీ షాపులో కానీ. ఈరోజు మనం వెళ్ళి 200 రూపాయల మంది ఉందా, 300 రూపాయల మంది ఉందా అడగాలి తప్ప దాని పేరు కూడా మీకు తెలియదు. అటువంటి పేర్లు పెట్టి ఈరోజు లోకల్గా తయారు చేస్తూ మొత్తం స్పిరిట్ ఇచ్చి చిన్న బిడ్డలు, చదువుకునే బిడ్డ ప్రాణాలు తీస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. అలాగే ముఖ్యంగా నిన్న జరిగినటువంటి తాడేపల్లిలో జరిగినటువంటి సభ చూసి జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ దద్దరిల్లింది. అనుచరులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు ఆ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి చూసి, వాళ్ళ మాటల పరిస్థితి చూసి వాళ్ళ గుండెల్లో గుబులు పుట్టి పిచ్చి పట్టి పైతికారులాగా మాడుతున్నారు. అయితే ఓర్చుకోలేని కొంతమంది పైతికారులు. అట్లాగే ముఖ్యంగా మనమందరం కూడా కలిసి ఈ వైఎస్ఆర్ దొంగలకి వ్యతిరేకంగా ఈరోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు పోరాడుతున్న విషయాన్ని కూడా మీ అందరూ కూడా ఒకసారి తెలియజేస్తున్నాం. అలాగే నిన్న జరిగిన టీడీపీ జనసేన సభకు తాడేపల్లి ప్యాలెస్ కూడా మొత్తం కూడా వణికిన విషయాన్ని కూడా ఒకసారి మీకు తెలియజేస్తున్నాం. అట్లాగే మొత్తంగా రాబోయే ఎన్నికల్లో ఈ యొక్క కలయిక చాలా అవసరం. పవన్ కళ్యాణ్ గారి కలయిక, చంద్రబాబు నాయుడు గారి కలయిక. ఎందువల్లంటే ఈరోజు ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసినటువంటి వ్యక్తి ఈ
జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రాన్ని జగన్ రెడ్డి విధ్వంసం చేశాడని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఒక ఎమ్మెల్సీ ఆనందబాబు చంపేసి ఇంటికి పార్సల్ చేస్తే అతను బెయిల్పైన వస్తే అతను బ్రహ్మాండమైనటువంటి నినాదాలతో జనాలు ఊరేగించిన పరిస్థితి కూడా మీకు నేను తెలియజేస్తున్నా. అలాగే డాక్టర్ సుధాకర్ ఆయన కరోనాలో మాస్క్ అడిగితే ఆయన్ని పిచ్చోని చేసి లాస్ట్కి చంపేసే వరకు చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే వైఎస్ఆర్సీపీ వేధింపులకి భరించలేక ఒక క్రికెటర్ మీకు తెలుసుకున్నది, అతని పేరు వచ్చి హనుమా విహారీ, ఆయన వెళ్ళిపోయాడు, పారిపోయాడు. అంటే క్రికెట్లో కూడా రాజకీయ జోక్యం తీసుకొని ఆ పిల్లల్ని ఇబ్బంది పెట్టడం వల్ల నేను ఆడను జీవితంలో అని చెప్పి అతను వెళ్ళిపోయిన పరిస్థితి కూడా మీరు పేపర్లో చదువుకుంటారు. అంటే ఇక్కడే కాకుండా ఆటల్లో కూడా రాజకీయ నేర్పడతానని చూపే కార్యక్రమం చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి వై నాట్ 175 అంటున్నాడు. అసలు ఏం చేయాలి నీకు ఓటు వేయాలి? మేము చెప్పండి. 9 నెలలు మీరు ఏం చేశారని మీకు ఓటు వేయాలా? ఇప్పుడు మేము చెప్తున్నాం, గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో మొత్తం యావత్ రాష్ట్రంలో కోట్లు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఎస్పెషల్లీ గూడూరు కాన్స్టిట్యున్సీలో 2250 కోట్లు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చంద్రబాబు గారి పుణ్యాన నేను చేశానని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు మనం అడుగుతున్నాం, వై నాట్ పులివెందుల? ఏమి ఎందుకు అనకూడదు? ఏమి చేయలేని వ్యక్తే ఈరోజు వై నాట్ 175 అంటే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు ఒక మంచి కాంబినేషన్తో, సూపర్ హిట్ కాంబినేషన్తో ముందుకు వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారి కాంబినేషన్కి వై నాట్ పులివెందుల? పులివెందులు ఎందుకు గెలవు? పులివెందులు గెలిచి తెలుస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈరోజు జగన్ రెడ్డి గారు ఓటమి పులివెందులో కూడా తప్పదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాలు అన్నీ ఇన్ని కాదు, ఏ వర్గం కూడా సంతృప్తికరంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా ఈరోజు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారి యొక్క కలయిక సూపర్ డూపర్ హిట్ అని చెప్పి ప్రజలు అంటారు. ప్రతి ఎవరికి గెలిచినా మేము పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారికి ఓటేస్తూ ఉన్నారు. అలాగే మొదటి ఓట్లు వేసేటువంటి మీరందరూ కూడా అదే మాట మాట్లాడదు. ఎందుకంటే ఇక్కడ యూత్ లో పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్, అలాగే నిర్మాణాత్మకంగా ఒక పెద్ద మనిషిగా తెలివితేటల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేటువంటి సమర్థత ఉన్నటువంటి నేత చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మీరందరూ చంద్రబాబు నాయుడు గారిని నమ్మి మేము కూడా తెలుగుదేశం పార్టీకి వస్తున్నామన్నా మమ్మల్ని కూడా మీరు మీ కుటుంబ సభ్యులుగా చేర్చుకోండి అని వచ్చినందుకు మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఖచ్చితంగా మీ అందరికీ ఉపయోగపడతాం. రాబోయే సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మనం ఫిలప్ చేస్తాం. ఖచ్చితంగా గూడూరు కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడ కానీ సంస్థలను ఆహ్వానిస్తాం, ప్రైవేట్ కంపెనీలను ఆహ్వానిస్తాం. అందరూ పెట్టుబడి పెట్టి ఇక్కడ సంస్థలు వస్తే మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి. అంటే మీరు ఐటీఐ చేసినా, డిప్లొమా చేసినా, డిగ్రీ చేసినా, బీటెక్ చేసినా, ఏం చేసినా కానీ మనం వేరే ఊరికో వేరే దేశానికో పోవాల్సిన అవసరం లేదు. మన గూడూరులోనే వచ్చేటువంటి కార్యక్రమం. ఈరోజు గూడూరులో ఉన్నటువంటి అన్ని కంపెనీలు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చినట్టువి. ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క కంపెనీ కూడా గూడూరులో పెట్టే పరిస్థితి లేదు. వచ్చిన వాళ్ళు తెరవేస్తున్నారు, భయపెట్టి డబ్బులు జరిగి భయపెట్టి మా కోట ఏమని చెప్పి వెళ్ళిపోయేటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తూ, పైత్యకారులు పైత్యపు మాటలు మాట్లాడొద్దు, ఇబ్బంది పడతారు. ఎందుకంటే మీకు ఆల్రెడీ అర్థమైపోయింది, మీ ఓటమి మీరే ఒప్పుకునేసారు, కనిపించింది మీ అమలో ఉన్నటువంటి ఫీలింగ్లు అనేవి కూడా. కాబట్టి దయచేసి మాటలు మాట్లాడేటప్పుడు హద్దు మీరు మాట్లాడితే మాత్రం మీరు జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ అందరూ కూడా పేరు పైన ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. పేర్లు పిలిచాయి కానీ నా కుర్చీలాగి నా కొద్ది కావాలి. ఓకే సిద్ధు
ఓకే లైన్ కాదు ఉన్నారు రాబోయే పంపిస్తాను వద్దులే